వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరు కొత్తపల్లి పంచాయతీ అమృతనగర్లో సుబ్బరాయుడు మద్యం మత్తులో మహిళను అసభ్య పదజాలముతో మాట్లాడి దురుసుగా ప్రవర్తించే ప్రయత్నం చేశాడని చుట్టుప్రక్కల ప్రజలు మందలించి మద్యం మత్తులో ఉండే అతని భార్య వాళ్ళ అక్కను పిలిపించి విషయం చెప్పగా వారే 2 దెబ్బలు కొట్టి ఇంటికి పిలుచుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చొక్కాను విప్పితీసి పిడిబాగులు తీసుకొని భార్య అక్కని కోపముతో నా కోసం వచ్చి వారి మాటలు విని నన్ను కొడతారా, ఇప్పుడు నేను వాళ్ళని చంపుతాను, ఎవరు అడ్డొస్తారో చూద్దామని కేకలు వేసుకుంటూ వచ్చి అక్కడ మందలించే వారిపై దాడి చేయబోగా చిన్నపాటి ఘర్షణ జరిగి గాయాల పాలైతే చెవిలో నుంచి రక్తం రావడంతో ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్ళగా పోలీస్ సిబ్బంది వారు ముందు ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకో అని చెప్పగా అక్కడి నుంచి ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి రావడం జరిగినది. జిల్లా ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు రెఫర్ చేశారు. అప్పుడు వీరి వద్ద కర్నూలుకు వెళ్లే ఆర్థిక స్తోమత లేక జిల్లా ఆసుపత్రిలో ఉండే అవుట్ పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ షబ్బీర్ని మా ఆర్థిక పరిస్థితి స్తోమత లేదు కర్నూలు వెళ్ళడానికని తెలుపగా మీరే ఏదో ఒకటి చేయాలని ప్రాధేయపడితే అప్పుడు అవుట్ పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ షబ్బీర్ ఈ విషయమై రూరల్ ఎస్ఐ మహమ్మద్ రఫీ వారికి తెలపగా హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి వచ్చి పూర్తి విషయం క్షుణ్ణంగా పరిశీలించి అతని ఆర్థిక స్థితి పరిస్థితి బాగలేదు కాబట్టి తక్షణమే 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగినది. దగ్గరుండి అవుట్ పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ షబ్బీర్ ఏఎస్ఐ వారి సిబ్బంది దగ్గరుండి అంబులెన్స్ను మాట్లాడి కర్నూలుకు పంపించడం జరిగినది. ఈ పవిత్ర రంజాన్ నెలలో ఆర్థిక సహాయం చేసిన పోలీసు వారు మానవత్వం చాటుకున్నారు అని ఆసుపత్రిలో పలువురు హర్షం వ్యక్తపరిచారు. అలాగే ఏకే టీవీ న్యూస్ ఛానల్ ద్వారా కడప జిల్లా ప్రొద్దుటూరు కొత్తపల్లి పంచాయతీ అమృతనగర్లో మద్యం మత్తులో ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది.